ఆవిరికుడని తెలుసా మీలో ఎవరికైనా? మా ఇంట్లో అయితే ఇది బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. ఎందుకంటే మా పిల్లలకైనా, మా వారికైనా చాలా ఇష్టమైన రెసిపీ. ఇది చాలా హెల్తీ కూడా. చిన్నప్పుడు అమ్మ అయితే తెల్లవారుజామునే చేసి పెట్టేసేది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 2 కప్పుల మినపప్పు అయితే తీసుకున్నా. ఇది పొట్టుపప్పు. నైట్ అంతా కూడా నానబెట్టి పొద్దున్నే క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో అయితే ఎక్కువ వాటర్ వేయకూడదు. కొంచెమే వేసుకోవాలి. అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొంతమందైతే ఇందులో కొంచెం రైస్ కూడా వేసుకుంటారు. నేనైతే ఇక్కడ రైస్ వేయలేదు. నేనైతే ఈ ప్రాసెస్‌ని జున్నెలా చేస్తారో అలాగా చేస్తున్నా యాజ్ ఇట్ ఈస్‌గా. కొందరైతే మామూలుగా మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటారు. అలాగైనా వేసుకోవచ్చు. అలాగే ఇంకొందరైతే కింద గిన్నెలో వాటర్ పెట్టేసి పైన క్లాత్ మీద కూడా వేస్తారు. అలాగైనా చేసుకోవచ్చు. ఏదైనా సరే మనం దీన్నైతే ఆవిరి మీద ఉడికించాలి. నాకైతే ఇది ఉడకటానికి 20-25 మినిట్స్ అయితే పట్టింది. మనం ఒక చాకుని గనక అలా గుచ్చి చూస్తే అది క్లీన్‌గా వస్తే ఉడికినట్టు. లేదా ఏదన్నా అంటుకుంటే గనక ఇంకో 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. దీనిలోకైతే చట్నీ అస్సలు బాగోదండి. షుగరు, నెయ్యి కానీ లేదంటే కారప్పొడి నెయ్యితో కానీ ట్రై చేయండి.